నమస్తే అన్న. నమస్తే అన్న. మరి మీ మీ కండోలు జనసేన కండోలు కనిపిస్తున్నాయి, మీరేమో చూస్తున్నారు, ఎట్లా మరి? అంటే తెలంగాణ వాసులేనా మీరు? తెలంగాణ, పక్కా తెలంగాణ. నేను ఒక లంబాడి గిరిజన బిడ్డని. ఓకే, ఒక లంబాడి గిరిజన బిడ్డని. హరినాయక్ నా పేరన్న. రైట్ అన్న. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణలో కవిత గారు కామెంట్ చేయడం జరిగింది, ఇడుపు కాయిదం సంబంధించినటువంటి ఈ విడాకుల పత్రం గురించి పవన్ కళ్యాణ్ గారికి అడిగితే బాగా తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. సో గతంలో కూడా చాలా మంది వైసీపీ నాయకులు కూడా మూడు పెళ్లిళ్ళు గురించి మాట్లాడడం జరిగింది. తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో కూడా నిహారిక గారికి విడాకుల పత్రం కావాలంటే పవన్ కళ్యాణ్ గారు అడిగితే బాగా తెలుస్తుంది, తన విడాకులు చాలా మంది ఇచ్చి అట్లా ఆ టైప్లో మాట్లాడడం జరిగింది. సో మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు కవిత గారు ఇచ్చిన కామెంట్ని ఏ రకంగా చూస్తారు? ముందుగా కవిత అక్క గారికి వాళ్ళ రిలేషన్షిప్ గురించి మాట్లాడితే ఇక ఆమెకే అడగాలి రిలేషన్షిప్ అంటే ఏంటిదో. ఇన్ని రోజులు పార్టీలో ఉండి ఇప్పుడు మీరు రీసెంట్ గా పార్టీ పెట్టినప్పుడు ఒక వాక్యం అన్నారు వాళ్ళ తండ్రి గురించి. ఏమని? ఇప్పుడు మన కేసీఆర్ కాదు మర మనిషి, అలాంటి మాటలు మాట్లాడారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇన్ని రోజులు పార్టీలో ఉండి ఒక తండ్రికి ఒక తమ్ముడికి ఇలా అన్యాయం చేసి వెళ్ళిపోవడం, ఇప్పుడు ఏం ఉద్ధరించి ఇన్ని సంవత్సరాలు ఉద్ధరించలేదు, మళ్ళీ కొత్తగా పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలు వాళ్ళ తండ్రి వాళ్ళ బావ వాళ్ళ తమ్ముడే కదా పాలించింది, టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా చేసి మళ్ళీ ఆమె ఇలాంటి కామెంట్ చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందనా. ఆమె టిఆర్పి రేటింగ్ పెంచుకోవడానికే తప్ప వేరేది ఏం లేదు. ఏమో రాక్షస పార్టీ ఏదన్నా అది రక్షణ పార్టీ. జనసేనలో నుంచి సేన తీసుకుంది, తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ ఉంది కదా, తెలంగాణ నుంచి తెలంగాణ తీసుకుంది, మొత్తం కాపీ పార్టీ. మీరు ఆమె పార్టీ పెట్టిన రోజు నుంచి మనం ఒక చిన్న ట్రోల్ ఏదో కోల్గేట్ ప్లస్ ఇంకా ఏదో బిస్లరీ కూల్గేట్ సంథింగ్ అలాంటిది కాపీ పార్టీ, కామెడీ పార్టీ. ఆమె ఏదో పవన్ కళ్యాణ్ నా గురించి ఏదో మాట్లాడితే నేను నా టిఆర్పి రేటింగ్ పెరుగుతుంది అనేసి మాట్లాడుతుంది తప్ప వేరేది ఏం లేదు. ఆమెకు ఆ స్థాయి ఇవ్వము, మేమే ఆమెని సమాధానం గట్టిగా చెప్తాం అన్న. చెప్పండి, తెలంగాణలో కవిత గారికి పట్టుందా, పవన్ కళ్యాణ్ గారికి పట్టుందా? ఎవరికి ఎక్కువ బలంగా ఉంది? మాకే ఉంది, జనసేనకు ఉంది. ఆమెకి ఏముందనా? ఆమెకి ఏం లేదు, అన్ని కాపీ పార్టీలే, అంత కామెడీ పార్టీ. అది రక్షణ పార్టీ. దేనికి రక్షణ? ఇన్ని సంవత్సరాలు జాగృతి అని చెప్పింది. ఏవి వచ్చిన ఫండ్స్ ఏం చేసింది? 2014 లోనే పవన్ కళ్యాణ్ అడిగారు, నువ్వు ఏంటన్నది కాదు మన జన జాగృతి, అక్కడ నువ్వు ఫండ్స్ కలెక్ట్ చేసావు కదా, ఏం చేసావు? ఇప్పుడు చెప్పమ్మా కవితక్క అని అడిగారు, దానికి ఇప్పటివరకు సమాధానమే లేదు. దాని గురించి ఆమె ఇంకా ఇవ్వలేదు సమాధానం. అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేరు, పదే కవిత గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం ఏ రకంగా చూస్తారన్న? పదే పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టర్ నుంచి ఇప్పుడు డిప్యూటీ సీఎం, ఆమెకు మాట్లాడే అర్హత లేదు. ఫస్ట్ అది ఆమె గుర్తించుకోవట్లేదు, ఆమె ఇది చేసుకోవట్లేదు అన్నమాట. ఆమె ఒక డిప్యూటీ సీఎం సార్. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణని ఐజా జాగీరా అన్న తర్వాత సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది. రీసెంట్ గా జగదీశ్వర్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఐటమ్ అనే పదం వాడడం జరిగింది. సో దాని గురించి మీరేం చెప్తారన్న? ముఖ్యంగా మీరు మంచి గుర్తు చేశారన్న. మన మాజీ మినిస్టర్ జగదీష్ అన్న ఒక మినిస్టర్ అయి ఉండి ఇలాంటి వాక్యం వాడకూడదు. ఒక మినిస్టరే ఇలాంటి వాక్యం వాడితే ఇక సమాజం ఎట్టుపోద్దనా, ఇది చాలా తప్పు. ఫస్ట్ ఆ వాక్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, అలాగే ఖబర్దారాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, మీరు తెలంగాణ వాసులా? నేను పక్కా తెలంగాణ లంబాడి గిరిజన బిడ్డని, నా పేరు హరినాయక్. డైరెక్ట్ క్వశ్చన్ అన్న, రీసెంట్ గానే టీడీపీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్దేశించి తెలంగాణ పదం డిక్షనరీ లేదని చెప్పడం జరిగింది. దానికి మీరు సపోర్ట్ ఇస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? అర్థం కాలేనా? రీసెంట్ గానే టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడు తెలంగాణ పదం డిక్షనరీ లేదు అని చెప్పడం జరిగింది. దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ జనసేనకి కూటమిలో ఉంది టీడీపీ, దాని గురించి మీరేం చెప్తారు? తెలంగాణ తక్కువ చేసి మాట్లాడారు అన్నట్టుగా అంటున్నారు. దాని గురించి మీరు జనసేన తక్కువ చేసి ఎవరు మాట్లాడలేదు, దీన్ని ఎవరు అన్యోన్యంగా భావించారు. లేదన్న తక్కువ కదా, డిక్షనరీ లేదు అంటే అతనికి తెలియకపోవచ్చు, బై మిస్టేక్ లేదో మాట్లాడవచ్చు. అంటే మనం ప్రతిదీ మాట్లాడుతూ ఉంటాము, కాకపోతే
కొన్నిసార్లు కొన్ని మిస్టేక్ తప్పుగా మాట్లాడతాం కాబట్టి దీన్ని డిక్షనరీలో లేదు అనేసి వాక్యం మాట్లాడవచ్చు, కాకపోతే తెలియకుండా మాట్లాడవచ్చు అని నేను భావిస్తాను. తెలియకుండా రైట్ అను. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అనేది ఒక ప్రాంతీయ విభేదం వస్తుంది. అంటే రీసెంట్ చూసుకుంటే జబర్దస్త్ సంబంధించినటువంటి ఒక మహేందర్ రివ్యూ చెప్పుకునే మహేందర్ కూడా ఆంధ్ర ఆస్తులతో అమ్మినా కూడా తెలంగాణ వాసులు కొనేంత స్తోమత లేదు అని తెలంగాణ ప్రాంతాన్ని తక్కువ చేసి మాట్లాడారని చాలా మంది అంటారు. జనసేన కార్యకర్త నువ్వు దాని నీ అభిప్రాయం ఏంటి? అదేమి లేదన్న, ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో మరి ఆయనకి తెలియాలి. బట్ అది ప్రాంతీయ విభేదాలు మాత్రం తెచ్చుకోకూడదని, తీసుకురాకూడదని నా ఉద్దేశం. మన తెలంగాణ ప్రాంతం మీద ఇంత దాడులు జరుగుతున్నా జనసేన నుంచి ఏ కార్యకర్త మాట్లాడతలేరు. మీరు జనసేన అయ్యుండి తెలంగాణలో మీకు అర్హత లేదని అంటారు. దానికి మీరేం చెప్తారన్న? కంపల్సరీ ఉందన్న, ఎందుకంటే అన్యాయం ఉన్న కాడ తెలంగాణ, ఆంధ్ర కాదు, కేరళలో, తమిళనాడు ఎక్కడైనా సరే జనసేన ప్రశ్నిస్తుంది, జనసేన నిలబడుతుంది. అన్యాయం ఉన్న కాడ జనసేన గొంతు కంపల్సరీ ఉంటుంది. అంటే ఏం చెప్పదలుచుకున్నారన్న? ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి విషయాల మీద స్టేట్ మొత్తంలో పెద్ద దుమారం నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి జగదీష్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఎట్లా చూస్తారు వీటన్నిటిని? కవితే గారు ఏంటంటే మైలేజ్ కోసం పవన్ కళ్యాణ్ గారు వాడుకుంటున్నారు, కానీ మైలేజ్ ఆయన పేరు తీసి నేను వాడుకుంటుంది, కానీ వాస్తవానికి అయితే ఈమెకి ఆయన విమర్శించే విమర్శించే స్థాయి కూడా లేదు ఆమెకి. కాకపోతే ఏంటంటే మైలేజ్ కోసం వాడుకుంటున్నారు, పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు. అంటే మీరు చెప్పండి, తెలంగాణలో కవిత గారికి ఎక్కువ పట్టు ఉందా, పవన్ కళ్యాణ్ గారికి పట్టు ఉందా? పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ కాదన్న, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలోనే ఉంది. తెలుగు రాష్ట్రాలు మరింత ఎక్కువ ఉంది. 100% రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ పోటీ చేస్తాం, నిలబడతాం, కంపల్సరీ బరిలో దిగుతాం. సో ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నారా మీరు? ఫైనల్ గా అంటే కవిత గారు ఇటువంటి వాక్యాలు చెప్పడం, ఎలా అన్ని చెప్పడం కరెక్ట్ కాదు. కాకపోతే ఆమెకి తెలివి కావాలి, ఏమని, అరే మనం ఎంత ఎంత పెద్ద స్థాయిని మనం విమర్శిస్తున్నాం ఏంటని ఆమె స్థాయి తెలుసుకుని మాట్లాడితే అది మంచిది.
అంటే మీరు చెప్పండి మరి రీసెంట్ గా చూసినట్టయితే ఇడుపు కాగితం అనే ఒక ఇష్యూ జరుగుతుంది. అంటే ట్విట్టర్ లో తెలంగాణ ఇది తెలంగాణ సినిమా అయితే తెలంగాణ అసలు చూస్తారా మేము చూడము అన్నట్టుగా కొంతమంది కామెంట్ పెడుతున్నారు. ఇప్పుడు జనసేన కార్యకర్తగా నువ్వు చేసిన కామెంట్ ట్వీట్ కి మీరేం చెప్తారన్న? అది తప్ప కాదా? అన్నది నూటికి తప్పు. అందులోకి ఆమె విడుపు కాగితం అన్నది కళ్యాణ్ గారికి అంటి పెట్టడం, అలాగే ఆ విధంగా పెట్టడం తప్పు. ఇంకొకటి, ఇది తెలంగాణ ఆంధ్ర కదన్నా, ఇది ఇండియన్ భారతీయులు అంతా ఒకటే. అన్ని విధాలుగా మనం కలుపుకుని పోవాలి కానీ ఎడగొట్టుకునే విధంగా ఉండకూడదు. ఉమ్. అది ఆ మాటలు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా